ఏపీలో మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో మొగల్తూరు మురుగు డ్రైన్ మట్టి తొలగింపు ప్రక్షాళన పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. జగన్ నిర్లక్ష్యం చేసిన డ్రైన్ పూడికతీత పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోప్ వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలికొదిలేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో మొగల్తూరు మురుగు డ్రైన్లో మట్టి తొలగింపు, ప్రక్షాళన పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రైన్ ప్రక్షాళనకు 2 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం లష్కర్లకు 10 నెలల జీతాలు బకాయిలు, రైతులకు 1,654 కోట్ల ధాన్యం బకాయి పెట్టిందని, జగన్ చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ అభివృద్ధి, సంక్షేమం దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారని నిమ్మల గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తూ రైతులను భాగస్వామ్యం చేసేలా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిపామని నిమ్మల వివరించారు. జగన్ నిర్లక్ష్యం చేసిన డ్రైన్ల పూడిక పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోపుల వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నామని, రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మాట నిలబెట్టుకునేలా 1వ తేదీన పెన్షన్దారులతో పాటు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్సు వంటివి మరామతుల మాటటుంచి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ లేనటువంటి స్థితిలో ఈరోజు ఏ డ్రైన్స్ చూసినా కూడా అవుట్ఫోల్ స్లూయిస్లు మూసుకుపోయి చిన్నపాటి వర్షం వచ్చినా, చిన్నపాటి ఫ్లడ్ వచ్చినా కూడా వేల ఎకరాలు జలాశయాలుగా మారిపోయి రైతులు వ్యవసాయం చేయలేనటువంటి దుస్థితికి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మనందరం కూడా చూసాం. ఒక గుండ్లగమ్మ మరి గేట్లు కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా మరి ఎక్కడ కూడా కనీసం ఆ రోజు ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి. మరి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ శాఖలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మళ్ళీ కరెక్ట్ చేస్తూ మళ్ళీ ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టేటువంటి విధంగా ఈరోజు చక్కచక్క నిర్ణయాలు తీసుకుంటూ మరి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే మరి ఇరిగేషన్కి సంబంధించి అత్యవసర పనుల కింద మరి 330 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ నిధులు మంజూరు చేసి ఈ మార్చి లోపుగా ఆ పనులు పూర్తి చేయాలనేటువంటి విధంగా స్పష్టంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు పూర్తి చేసి ఆ రైతులకి కొంతైనా ఊరట కల్పించాలనేటువంటి ఆలోచనతోటి కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో కొలువైన శ్రీ నూకాలమ్మ అమ్మవారి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అంది రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు. అదేవిధంగా మచిలీపట్నం ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. మరి ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ ప్రాంతంలో అమ్మవారి దగ్గరికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా బాగుంది. ఆవిడ అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అమ్మవారికి మరి వెండి వస్తువులు ఉంటే మరి ఏదో పెడితే 5 లక్షల రూపాయలు ఖరీదు చేసి వెండి వస్తువుని ఆ వస్తువులు ఎలా కావాలి ఏంటో రాజాకి ఇస్తే రాజు ద్వారా నేను ఏర్పాటు చేయగలను. తప్పకుండా మరొకసారి అమ్మవారికి మరి అందరికీ ఆశీర్వదించాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మేము చేసే మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాన్ని కూడా సఫలం కావాలని, బందరు ప్రజలు మంచి మన యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మన పూర్తి పనులు వెంటనే పూర్తవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించి రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. నవజీవన్ బాల్ భవన్ మరియు నిర్మల హైస్కూల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ను నిర్వహించారు. స్లమ్ 2 స్టేడియం పేరుతో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్కు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రసంగించారు. గిరిజన ప్రాంతాలలో దాగి ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తారని, 1995వ సంవత్సరంలో హైదరాబాద్కి ఏషియన్ క్రీడలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. మరలా 2025లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ అదృష్టమని వెల్లడించారు. అనంతరం స్పోర్ట్స్ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోరాట పట్టుకు కలిగిన జాతి, నిరంతరం శ్రమించే జాతి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు మన కొలమానం చేయలేము. అనేక చోట్ల వాళ్ళు ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు తెచ్చే విధంగా వాటిలన్నింటిలో ప్రైజులు తెచ్చిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఆటలు అనేవి మన జీవితంలో ముఖ్యమైన భాగం. చదువుతో పాటు ఎవరైతే క్రీడల్లో ఇతర ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళే ఉత్తమమైన విద్యావంతులుగా అవుతారు. కేవలం చదువు ఒకటే ధ్యేయం, పొద్దు నుంచి రాత్రి దాకా చదివితే చాలనుకున్న వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేప్పటికి డల్ అయిపోతారు. కానీ క్రీడా స్ఫూర్తి కలిగిన విద్యార్థులే మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఎందుకంటే ఆటల పోటీలు అంటే అవి ఒక స్నేహాన్ని పెంచే గేమ్స్. అవి గెలిచినా ఓడినా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విజేతలే. 6-10 వయసులో కూడా అద్భుతాలు సాధించవచ్చునని మాస్టర్ అథ్లెట్స్ ప్రతిసారి నిరూపిస్తున్నారని అడిషనల్ ఎస్పీ మెహర్ బాబు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 43వ రాష్ట్ర అథ్లెటిక్ మాస్టర్స్ పోటీలలో మెడల్ సాధించి బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని చెప్పారు. యువత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన 43వ రాష్ట్ర అథ్లెటిక్ మాస్టర్స్ పోటీలలో జరిగిన మెడల్స్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన మాస్టర్ అథ్లెట్స్కు మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గౌరవ చైర్మన్ మెహర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని అథ్లెట్స్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి మెడల్స్ అందజేశారు. అనంతరం మెహర్ బాబు మాట్లాడుతూ 6-10 వయసులో అథ్లెట్స్ ఎంతో ఉత్సాహభరితంగా పోటీలలో పాల్గొని వివిధ విభాగాలలో విజేతలుగా నిలిచారని కొనియాడారు. ఇలాంటి వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని క్రీడలలో రాణించాలని సూచించారు. వచ్చే నెలలో బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్నారని చెప్పారు. మొన్న అనంతపూర్లో జరిగినటువంటి మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ మీట్లో మెడల్ విన్నర్స్ అందరికీ కూడా సన్మానించుకునే కార్యక్రమం జరిగింది. వీరందరూ కూడా రేపు 4 నుంచి 9వ తారీఖు వరకు జరిగేటటువంటి నేషనల్ మీట్లో ఈ మెడల్ విన్నర్స్ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు. ఇండియా లెవెల్లో ఈ మాస్టర్ అథ్లెటిక్స్కి పార్టిసిపేట్ చేసిన వారిని అందరినీ అభినందించడం, వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా కంప్లీట్ జరిగింది. వీరందరికీ కూడా సమాయత్తం చేసి రేపు నేషనల్ మీట్కి పంపించి వీరందరినీ కూడా మన బెంగళూరులో జరిగేటటువంటి నేషనల్ మీట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్ఫూర్తిదాయకంగా వీరిని ప్రిపేర్ చేయటం జరుగుతుంది. వీళ్ళు మార్గదర్శకులు. ఈ స్పిరిట్ అందరికీ అలవర్చాలని 90 ఇయర్స్లో కూడా 3 గోల్డ్ మన ఏపీ నుంచి మన ఈ కృష్ణా జిల్లా నుంచి 3 గోల్డ్ సంబంధించినటువంటి రామస్వామి గారు ఇంకా చాలామంది మన క్రీడాకారులు ఈ జిల్లా నుంచి చేశారు. వీరు రేపు నేషనల్ మీట్లో కూడా సత్తా చాటి ఇచ్చేస్తారు. వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని నేను యువతని ప్రతి వారిని కోరుకుంటున్నాను. అనంతరం అధ్యక్షులు కంది దుర్గారావు, కార్యదర్శి జీవి ప్రసాదరావు మాట్లాడుతూ 90 ఏళ్ల వయసు వారు కూడా పోటీలలో పడి రాణిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కూడా మాస్టర్ అథ్లెటిక్స్ను ప్రోత్సహించాలని, జాతీయ స్థాయి పోటీలను విజయవాడలో నిర్వహించాలని కోరారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అథ్లెట్స్ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమకు ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అద్భుతాలు చేస్తామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ చక్కగా నిర్వహించారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే రేపు 4 నుంచి బెంగళూరులో జరగబోయే 16 మంది ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ 16 మందే కాదు, టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి
200 మంది కాంపిటేటర్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. అక్కడ కూడా మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తరఫున మెడల్స్ ఎక్కువగా తీసుకొస్తారని, అలాగే అక్కడ మరి చాలా, ఎందుకంటే ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ది ఒకసారి ఇండియాది విజయవాడలో పెట్టాలి. అది పెట్టాలంటే గవర్నమెంట్ వారి సహకారం కావాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ మాస్టర్ సెక్రటరీ జీవి ప్రసాద్ నా పేరు. ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. భారతదేశంలోనే అతిపెద్ద ఎన్సీసీ గ్రూప్ అయిన కాకినాడ గ్రూప్కు అసాధారణమైన సామర్థ్యం, అంకిత భావంతో నాయకత్వం వహిస్తున్న గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. వరద సహాయక చర్యలు, ఎన్నికల విధులు, జాతీయ స్థాయి శిబిరాలను విజయవంతంగా నిర్వహించడంలో ఎన్సీసీ పాత్రను ఎంపీ ప్రశంసించారు. రాజమండ్రిలో 300 మందికి పైగా క్యాడెట్లకు ఆతిథ్యం ఇచ్చి ప్రత్యేక జాతీయ సమైక్యత శిబిరం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎన్సీసీ కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ గ్రూప్ పరిధిలోని యూనిట్లు, ఎన్సీసీ క్యాడెట్లకు ఇస్తున్న శిక్షణ గురించి వివరించారు. ప్రత్యేక ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు, విపత్తు సంసిద్ధత కోసం స్విమ్మింగ్ పూల్స్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భూమి, నిధుల సంబంధిత సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సమస్యలను త్వరితగతిన తొలి ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. జాతీయ సేవ, విపత్తు ప్రతిస్పందన, యువ నాయకత్వంలో ఎన్సీసీ అనివార్య పాత్రను పునరుద్ఘాటించారు. నిరంతర మద్దతు, మౌలిక సదుపాయాల పురోగతితో కాకినాడ ఎన్సీసీ గ్రూప్ దేశానికి దోహదపడే క్రమశిక్షణ, సామర్థ్యం, సేవాభావంతో కూడిన క్యాడెట్లను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతుందని కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ తెలిపారు. I am very happy that the cadets have given with full zeal and enthusiasm. But more than that, I would like to apprise you that yesterday we had a meeting with Honorable K. Shivanath, MP of Vijayawada, Member of Parliament of Vijayawada, where we discussed and apprised him the major activities taken by the cadets of NCC, that is Kakinada Group, especially in the flood relief which had happened last year. Then the world record where the 9 cadets of our group had gone and been a part of the world record, Limca record and the record of India, where they performed the dance of the local dance of the Andhra Pradesh and Telangana. Apart from that, they've been very active in social SSCD activities, that is plantation, blood donations. They themselves are not only involved but also they run a awareness campaign for all the people of the group in the 9 districts, so that, and they also become the ambassadors for the welfare schemes run by the state as well as the center. So, and certain issues were discussed, especially like we wanted a land to build an NCC, which I am very grateful to the Honorable MP that he has agreed and has promised that we will have a very soon second meeting to discuss with their issue with the district, and hopefully we'll get the land for building an NCC academy in the Vijayawada. But not only that, but also giving a free facilities, sports facilities to the NCC cadets for their holistic development. బీజేపీ నేతలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయబోనని ఆ పార్టీ సమర్థక్ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు కాశీబోట్ల వెంకటప్పయ్య అన్నారు. దేశానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన శక్తి వంచన లేకుండా పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. భారతీయ సమర్థక్ మంచ్ రాష్ట్ర అధ్యక్షునిగా కాశీబోట్ల వెంకటప్పయ్య నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పార్టీ సమర్థక్ మంచ్ జాతీయ నాయకుడు చెన్నసుబ్బారావు అందజేశారు. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. వెంకటప్పయ్యకు శుభాభినందనలు తెలిపారు. పార్టీకి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం వెంకటప్పయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి బీజేపీ అత్యంత అవసరమన్నారు. బీజేపీ నేతలు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను ఒమ్ము కానీయబోనన్నారు. అత్యున్నత పదవులైన రాష్ట్రపతి మొదలు అన్ని పదవులను రాజకీయాలకు అతీతంగా బీజేపీ ఇస్తోందన్నారు. నరేంద్ర మోదీ, ఆదిత్య యోగి సారథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వెంకటప్పయ్య స్పష్టం చేశారు. తనను నియమించిన సమర్థక్ మంచ్ జాతీయ అధ్యక్షుడు చినసుబ్బయ్యను వెంకటప్పయ్య సత్కరించారు.
ఈ సందర్భంగా వెంకటప్పయ్య సమర్థక మంచ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం సమర్థక మంచ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రెసిడెంట్ పురుషోత్తం నారాయణ శ్రీవాస్తవ్ గారి ఆదేశానుసారం ఈయన మా వెంకటప్పయ్య గారికి బీజేపీ సమర్థక మంచ్ స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్రానికి ఇచ్చి ఆయన్ని ఇది కార్యక్రమాన్ని ముందుకు లాగించి మెంబర్షిప్ని పెంచడం, బీజేపీని మజబూత్ చేస్తూ మన భాజపాని ముందుకు తీసుకొస్తే ఈయన మన నాయకులని భాజపాని మళ్ళీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో చాలా పటిష్టం చేయాలని ఈ వెంకటప్పయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయన సహకారంతో ముందుకు వెళ్ళాలని భాజపా సమర్థకులను కోరుకుంటున్నాను. రాష్ట్రపతి దగ్గర నుంచి గవర్నర్ దగ్గర వరకు కూడా చూస్తే ఇంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో లేని వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి ప్రధానమైనటువంటి పదవుల్ని అంటగట్టారు, వాళ్ళకి అందించారు. అందులో భాగంగానే మరి భారతీయ జనతా పార్టీ భాజపా సమర్థక మంచ్ అనేటటువంటి, సమర్థక మంచ్ అంటే ప్రతిష్టమైనటువంటి ఒక వింగ్, మంచ్ అంటే సమూహం. భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి బలమైనటువంటి ఈ సమూహానికి ఒక 20 మంది దగ్గరగా ఈ రాష్ట్రంలో రిటైర్డ్ జడ్జిలు కానివ్వండి, హైకోర్టు న్యాయమూర్తులు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళందరి పేర్లు కూడా వెళ్ళాయి. అయితే దీంట్లో భాగంగా మరి 20 మందిలోంచి నన్ను తీసుకుని ఈ పదవి నాకు ఇచ్చినందుకు మొదట భారతీయ జనతా పార్టీ సమర్థక మంచి పురుషోత్తం శ్రీవాత్సవ్ గారికి, అలాగే యాక్చువల్గా ఈ కార్యక్రమం, ఈ ప్రమాణ స్వీకారం అనేది మా జాతీయ కార్యవర్గం ఝాన్సీలో జరగాల్సినటువంటిది. అయితే ఈ కుంభమేళా అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఫిబ్రవరి 25వ తారీఖు లోపల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ కార్యవర్గం ఏర్పాటు కావాలి. మళ్ళీ నేను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ కూడా కార్యవర్గ సభ్యుల్ని నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇప్పుడు నాకు ఇక్కడే విజయవాడలోనే భారతీయ జనతా పార్టీ నేషనల్ జాతీయ అధ్యక్షుడు పురుషోత్తం శ్రీవాత్సవ్ గారు మన సార్ని పంపించి ఈ ప్రమాణ స్వీకార పత్రాన్ని నాకు అందజేయడం జరిగింది. ఎన్సీసీ సి సర్టిఫికెట్ రాత పరీక్షను నేడు నగరంలో నిర్వహించారు. 3 కేంద్రాల్లో నిర్వహించిన ఈ రాత పరీక్షకు కాకినాడ గ్రూప్ పరిధిలోని వివిధ ఎన్సీసీ యూనిట్లకు చెందిన క్యాడెట్లు హాజరయ్యారు. ఎన్సీసీలో 3 ఏళ్ల పాటు శ్రమించి నేర్చుకున్న పలు అంశాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షకు క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నేడు ఎన్సీసీ సర్టిఫికెట్ రాత పరీక్షను నిర్వహించారు. కాకినాడ గ్రూప్ పరిధిలో ఎన్సీసీ యూనిట్లకు నేడు విజయవాడలోని నలంద విద్యానికేతన్, పిబి సిద్ధార్థ కళాశాల, ఆంధ్ర లయోలా కళాశాలలో రాత పరీక్షను నిర్వహించారు. కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ నగరవాల్ నేతృత్వంలో పరీక్షలు జరిగాయి. నిన్న సి సర్టిఫికెట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించగా నేడు రాత పరీక్షను నిర్వహించారు. ఎన్సీసీలో 3 ఏళ్ల పాటు శ్రమించి నేర్చుకున్న పలు అంశాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షకు క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని పరీక్ష రాశారు. నలంద విద్యానికేతన్లో 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలిందర్ సింగ్ పర్యవేక్షణలో నిర్వహించిన రాత పరీక్షలో 16-17 బెటాలియన్కు చెందిన 280 మంది ఎన్సీసీ క్యాడెట్లు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ మాట్లాడుతూ విజయవాడలో 3 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాశారన్నారు. గ్రూపుకు చెందిన 9 మంది క్యాడెట్లు వరల్డ్ రికార్డు ఈవెంట్లో భాగస్వాములయ్యారని చెప్పారు. వరద సహాయక కార్యక్రమాల్లో, ప్రభుత్వ పథకాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. But more than that, I would like to apprise you that yesterday we had a meeting with Honorable K. Shivanath, MP of Vijayawada, Member of Parliament of Vijayawada, where we discussed and apprised him the major activities taken by the cadets of NCC, that is Kakinada Group, especially the flood relief which had happened last year. Then the world record where the 9 cadets of our group had gone and been a part of the world record, Limca record and the record of India, where they performed the dance of the local dance of the Andhra Pradesh and Telangana. Apart from that, they've been very active in social SSCD activities, that is plantation, blood donations. They themselves are not only involved but also they run a awareness campaign for all the people of the group in the 9 districts. 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలిందర్ సింగ్ మాట్లాడుతూ ఇతర విద్యార్థులకు రాని అవకాశాలు ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు వస్తాయని చెప్పారు. గణతంత్ర దినోత్సవ ప్యారెడ్లో పాల్గొనే అరుదైన అవకాశం కేవలం ఎన్సీసీ క్యాడెట్లకు మాత్రమే లభిస్తుందన్నారు.
ఎన్సీసీ అనేది డిఫెన్స్లో చేరడానికి మాత్రమే అనే భావన సరైంది కాదని, ఏ రంగంలోకి వెళ్ళినా ఏ వృత్తిలోకి వెళ్ళినా ఎన్సీసీ సహకరిస్తుందని చెప్పారు. మానవతామూర్తులుగా సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎన్సీసీ తీర్చిదిద్దుతుందని చెప్పారు. A student's life is concerned, if he joins NCC, it gives him or her the chance to witness a lot of things which he would otherwise not be able to do that when he would be in college. NCC gives them a chance to go right up till Delhi to showcase in the Republic Day parade. Apart from that, it helps them to improve their personality. And it is not, a lot of people feel that it is only for joining the defense forces or something. No. Wherever the cadets goes, whatever profession they join, NCC will help them, and they will become better human beings, and they will become good citizens of this country, which is the main aim of NCC. From 17 Andhra Battalion NCC. ఈ 3 ఏళ్ళలో మేము ఎన్సీసీలో ఎంతో నేర్చుకున్నాం. యూనిటీ, డిసిప్లిన్ అని ఎన్నో విషయాలు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుని ఎలా అని చెప్పి నేర్చుకున్నాము. సో ఈ 3 years ప్రాక్టీస్లో మేము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మొత్తం వాళ్ళ ఎగ్జామ్లో రాసి మేము ఎంతో సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసాం. అవకాశాలు వస్తాయి. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ద్వారా ఎస్ఎస్పిలో కూడా డైరెక్ట్ ఎంట్రీ ఉండిద్ది. ఎగ్జామ్ అనేది ఉండదు, మాకు డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉండిద్ది. మేము ఎన్సీసీ జాయిన్ అవ్వడానికి కారణం 5 marks కలుస్తాయని చెప్పి బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ కోసం 3 years కష్టపడ్డాము. ఈరోజు కష్టపడిందంతా కలిసి ఎగ్జామ్లో రాసాము. నాకు అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏటీసీ క్యాంప్ చేశాము. అందరితో కలిసి ఎలా ఉండాలి, యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేవి చాలా నేర్చుకున్నాము. ఎన్సీసీ మాకు మమ్మల్ని ఒక రోల్ మోడల్గా నిలబెట్టింది. మేము ఒకరిని చూసి మేము రోల్ మోడల్ అయ్యాము. ఇప్పుడు మమ్మల్ని ఒకరు రోల్ మోడల్గా తీసుకున్నారు. ఎన్సీసీ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఒక కామన్ సిటిజన్గా మనం ఎలా నడుచుకోవాలి, మనం ఈ సిటిజన్లో ఉంటున్నప్పుడు మనం నలుగురితో ఎలా నడుచుకోవాలి, నలుగురితో ఎలా నడుచుకోకూడదు, ఎవరన్నా తప్పుగా ఉంటే మనం ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా సరిచేయాలనే దాన్ని మేము ప్రతి ఒక్కటి మేము ఎన్సీసీ ద్వారా అయితే నేర్చుకున్నాము. ఎన్సీసీలో అనేక రకమైన క్యాంప్స్ ఉంటాయి. ఆ క్యాంప్స్లో మేము క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఆటలు జరుగుతాయి. ఎంతో ఫైరింగ్ ఎవరు చేయలేంది. మా కేడెట్స్ మేము స్టడీస్ లెవెల్లోనే మేము ఫైరింగ్ నేర్చుకున్నాము. పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఉయ్యూరులో వేంచేసి ఉన్న శ్రీ 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 పారుపూడి కనకచింతయ్య వీరమ తల్లి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజాది కైంకర్యాలలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మరియు పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని అన్నారు. అమ్మ ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో మంచి జరగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ నియోజకవర్గ ప్రజలకు, మా అధినాయకులకు, మా నాయకత్వంలో వ్యవహరిస్తున్న అందరికీ కూడా సుఖశాంతులు, మంచి రాజభోగ్యాలు కలగాలని, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకొని మా యొక్క కానుకలను సమర్పించుకుని మరి తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ చల్లగా చూడాలని వేడుకోవడం జరిగింది. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ తిరునాళ్ళు రాబోయే కాలంలో కూడా మరింత ఉత్సాహంగా ఇలాగే జరగాలని మరొకసారి మీ ద్వారా ఆ తల్లిని వేడుకుని ఆ యొక్క తల్లి యొక్క ఆశీర్వచనాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. దేవంగ కులస్తుల కోసం రాష్ట్ర స్థాయిలో శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు తమ వంతు కృషి చేస్తామని దేవంగ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అందరినీ కలుపుకుని తమ 3 ఏళ్ల పదవీ కాలంలో దీన్ని పూర్తి చేస్తామన్నారు. నిరుపేద దేవాంగులను ఖచ్చితంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గవర్నర్పేటలోని ఎంబీబీకే భవన్లో జరిగింది. నూతన కార్యవర్గంలో వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులతో సంఘం పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానంతరం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్య స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటశెట్టి శివశంకరయ్య మాట్లాడుతూ దైవాంగ కులస్తులు చేనేత వృత్తిలో ఉన్నప్పటికీ ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని తెలిపారు. తమ నూతన సంఘం వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా దేవాంగ కులస్తులకు రాష్ట్ర స్థాయిలో ఒక శాశ్వత సామాజిక భవనం కోరుతున్నారని చెప్పారు. అందరినీ కలుపుకొని దేవాంగ భవన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇది తమ 3 ఏళ్ల పదవీ కాలంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిరుపేద దేవాంగులకు తమ సంఘం అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు. మా రాష్ట్ర సంఘంలో మొత్తం 18 లక్షల జనాభా ఈ దేవాంగులు ఉన్నారు. వారి అందరికీ ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సరే మా రాష్ట్ర సంఘంలో కార్యవర్గ సభ్యుల నుంచి ఉపాధ్యక్షులు కానీ అధ్యక్షులు కానీ మన కార్యదర్శులు కానీ ఎవరైనా సరే మొత్తం అందరం కూడా శ్రమించి ఏ ఒక్కడికి చిన్న కష్టం వచ్చినా సరే మేము ఆదుకుంటామని చెప్పి సమాపకంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇప్పటివరకు కూడా మా కులానికి రాజధానికి దగ్గరలో కానీ రాజధానిలో కానీ ఎక్కడా కూడా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అనేది ఒక భవనం ఇంకా నిర్మాణం చేయటం జరగలేదు. మా పెద్దలు ఇంతకుముందు కృషి చేశారు కానీ అనివార్య కారణాల వల్ల అది పూర్తిగా ఆ పనులు జరగలేదు. మరి ఇప్పుడు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలు శ్రీ బొమ్మన దుర్గాప్రసాద్ గారు, అలాగే నక్కిన చిన్న వెంకటరాయుడు గారు, అలాగే మన బండారు ఆనందప్రసాద్ గారు, అలాగే మన దేవాంగ ప్రముఖులందరూ కూడా పేరు పేరున దేవాంగ ప్రముఖులందరూ కూడా మాకు సహకరిస్తారనే నమ్మకం మాకుంది. వారే మమ్మల్ని అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టి మా కమిటీని కూడా వారే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ రాజధానిలో దేవాంగ భవన్ నిర్మాణానికి మరియు పేద దేవాంగులకు మారుమూల గ్రామంలో కష్టం వచ్చినా వారిని ఆదుకునే విధంగా మా యొక్క రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అనుబంధ సంస్థలు అన్నీ కలిసి పనిచేస్తాయని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. తర్వాత 18 చేనేత కులాల్లో దేవాంగులు దాదాపు 18 లక్షలు ఉన్నారండి. ఎక్కువ మంది చేనేత మీద ఆధారపడుతున్నారు. చేనేతలకు ప్రభుత్వం ద్వారా మేలు జరిగే విధంగా మా సంఘం కృషి చేస్తుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సంఘ నూతన కార్యవర్గ ప్రతినిధులతో పాటు దేవాంగ కుల ప్రముఖులు పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సౌరయాగం చేశారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మండపం వద్ద 249 హోమగుండాలతో యాగం చేపట్టారు. పెనుగొండ ఆస్థాన పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి యాగాన్ని నిర్వహించారు. 249 పాత్రలతో సూర్య భగవానుడికి పొంగళ్లు సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.